అధ్యక్ష, ఏదైతే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి గారు నారాయణ గారు ప్రవేశపెట్టినటువంటి ఆ డిమాండ్ ఉందో దానికి పూర్తి మద్దతు ఇస్తూ, ముఖ్యంగా అధ్యక్ష, మనకి అర్బనైజేషన్లో పాపులేషన్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సుమారు యావరేజ్గా 35% అర్బన్ పాపులేషన్ ఉంది. 2050 నాటికి అది 50% అర్బన్ పాపులేషన్ అవుతుందని చెప్పేసి ఒక అంచనా ఉంది అధ్యక్ష. పాపులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో దాంతో అనేక సమస్యలు కూడా, అనేక ఛాలెంజెస్ కూడా, అనేక సవాళ్ళు కూడా వస్తుంటాయి అధ్యక్ష. దాన్ని మనం ఇప్పటి నుంచి ఆలోచన చేసుకుని ముందుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అయితే మాకు చాలా విశ్వాసం ఉంది అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి పైన కానీ అలాగే మున్సిపల్ శాఖ మంత్రి పైన కానీ సార్. అయితే మా దృష్టిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు అధ్యక్ష, ముఖ్యంగా ఇప్పుడు పాపులేషన్ పెరిగిన తర్వాత ముఖ్యంగా ఎక్కువగా వచ్చేది హౌసింగ్ డిమాండ్ అధ్యక్ష. హౌసింగ్ డిమాండ్ని మనం ఏదో విధంగా మనం దాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లేకపోతే ఏమవుతుందంటే అటు గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకుని వెళ్ళే పరిస్థితి వస్తుంది. అలాగే కొండలపైన నిర్మాణం అవి కూడా ఎన్క్రోచ్మెంట్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గెడ్డల పైన కూడా అబ్జెక్షనబుల్ ఫార్మ్ పైన కూడా. కనుక దానికి మనం గతంలో టిడ్కో హౌసింగ్ తెచ్చాం, అద్భుతమైనటువంటి హౌసింగ్ అధ్యక్ష. మున్సిపల్ శాఖ మంత్రి వారు ఆల్మోస్ట్ అక్కడికి సౌత్ కొరియా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ షేర్ వాల్ టెక్నాలజీతో వాళ్ళు నిర్మాణం చేపట్టారు. కానీ అది ఇప్పుడు ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వం చేసేటువంటి నిర్వాహం వల్ల దీన్ని మళ్ళీ కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు గత ప్రభుత్వం ఏం చేసిందంటే జగనన్న కాలనీస్ అని చెప్పేసి ఎక్కడో దూరంగా అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని తీసుకెళ్లి రూరల్ ప్రాంతాలు ఇచ్చింది. అది దేనికి పనిచేయకుండా ఉన్నటువంటి హౌసింగ్ కింద ఉంది. కనుక టిడ్కో హౌసింగ్ని పూర్తి స్థాయిలో మళ్ళీ చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష, ఈ సభ ద్వారా. అలాగే అధ్యక్ష, మనం భవిష్యత్తు కోసం ప్లానింగ్ చేస్తుంటాం అధ్యక్ష. చాలా మట్టిగా రోడ్లు ప్రపోజ్ చేస్తుంటాం. ఇది 100 అడుగుల రోడ్డు, ఇది 80 అడుగుల రోడ్డు అని చెప్పేసి ఒక ఇమాజినరీ రోడ్స్ మనం మాస్టర్ ప్లాన్లో పెడతాం. మాస్టర్ ప్లాన్లో పెట్టిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్కి ఒక పీరియడ్ ఉంటుంది అధ్యక్ష. ఒక 20 years మాస్టర్ ప్లాన్లో 20 yearsలో ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ 20 yearsలో ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ రోడ్ని కంటిన్యూ చేయాలా, లేకపోతే ఇంకో 40 సంవత్సరాలు తీసుకెళ్లాలని దాని మీద కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మాస్టర్ ప్లాన్ అలాగే కంటిన్యూ చేస్తే దాంట్లో చిన్నగా ఉన్నటువంటి వారు ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యాయం అయిపోతారు అధ్యక్ష. కనుక దాని మీద ఒకవేళ 20 సంవత్సరాలు కానీ మాస్టర్ ప్లాన్లో ప్రపోజ్ చేసినటువంటి రోడ్డు కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే దాన్ని కేవలం టీడీఆర్లు ఇచ్చి వదిలిపెట్టుకోవడం కాకుండా ఎక్విజేషన్ నేషనల్ హైవేస్ ఏ విధంగా అయితే ఎక్వైర్ చేస్తున్నావో ఆ విధంగా ఎక్వైర్ చేసి ఆ ల్యాండ్ ఓనర్స్కి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా మనకి ఈ అర్బన్ ఏరియాస్లో డంపింగ్ యార్డ్స్ పెడతాం. డంపింగ్ యార్డ్స్ని తీసుకొచ్చి మన అర్బన్ ఏరియాలోనే పెట్టి దాన్ని CCS అంటున్నాం అధ్యక్ష, క్లోజ్డ్ కంపాక్షన్ సిస్టమ్ అని. అయితే మా గాజువాక ప్రాంతంలో ఈ CCS, ఈ క్లోజ్డ్ కంపాక్షన్ డంపింగ్ యార్డ్ అని ట్రాన్సిట్ పాయింట్ అంటున్నాం, కానీ ప్రజలందరూ కూడా డంపింగ్ యార్డ్ అనుకుంటున్నారు. దానికి ఏంటంటే ఎక్కడైతే చెత్త కలెక్ట్ చేశారో ఆ చెత్తను తీసుకొచ్చి ఈ CCS దగ్గర దాన్ని కాంపాక్ట్ చేసి ఇంకో లారీ మీద లోడ్ చేసి పంపించారు అధ్యక్ష. ఒకవేళ ఆ సిస్టమ్ కానీ బాగా డిమాండ్ ఉందనుకోండి సార్, ఎక్కువ లోడ్ వచ్చింది అనుకోండి, అన్నీ కూడా అక్కడ డంప్ చేసేస్తున్నారు. అక్కడ డంప్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ చెడు స్మెల్కి. కానీ దీన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కింద మనం తీసుకోవాలి. ఎక్కడ కూడా ఆపకంట ఆ సిస్టమ్ని కంటిన్యూస్గా 24 hours చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. లేకపోతే పండగకు వచ్చినటువంటి వారు మొన్న పెద్ద పండగకు ఆ రోజు అందరూ సెలవు పెట్టి వెళ్ళిపోయారు. సో అక్కడే డంప్ చేస్తారు. డంప్ చేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అధ్యక్ష. కనుక అర్బనైజేషన్లో డంపింగ్ యార్డ్స్ నిర్మాణం చేసేటప్పుడు పూర్తి స్థాయి దాని మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయి దాన్ని కంపాక్షన్ అంటే ఆ సిస్టమ్ ఎక్కడ డిలే కాకుండా చెత్త అక్కడ డంప్ చేయకుండా ట్రాన్సిట్ పాయింట్ అనే అర్థాన్ని
ఉండే విధంగా చేయాల్సిన నిర్వహించినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే కాకుండా అధ్యక్ష, మనకి పాపులేషన్తో కూడుకుంది ఏజ్డ్ పాపులేషన్ ఉంది. చాలామంది తల్లిదండ్రులు, ఇప్పుడు నాకు ఏజ్డ్ తల్లిదండ్రులు ఉన్నారు అధ్యక్ష, తల్లి ఉంది, చూసుకోవాలన్న కోరిక నాకు ఉంటుంది. కానీ అక్కడ ఒకరోజు 2 రోజులు చూసుకోగలను, కానీ రోజు దగ్గరుండి చూసుకునేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష, ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ కూడా. కనుక నేను డబ్బులు ఖర్చు పెట్టుకోగలను, దాన్ని చూడడానికి మనుషులు ఉండాలి కదా అధ్యక్ష. ఈరోజు మనకి రేపు రాబోయే రోజుల్లో ఏజ్డ్ పాపులేషన్ ఒక ఛాలెంజ్ అధ్యక్ష అర్బన్ ఏరియాస్లో. కనుక దానికి మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లోని కొంతమందికి పెద్దవాళ్ళని చూసుకునేటువంటి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దానివల్ల ఏమవుతుందంటే బాగా మనకు డబ్బులు ఖర్చు పెట్టుకోగలం. కనుక చాలామంది ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కింద చేస్తున్నారు, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి పెద్దవాళ్ళని చూసుకునేదానికి మనం ట్రైనింగ్ అంటే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉన్నాయో వీళ్ళకి సంబంధం ఏంటంటే దానికి, ఎందుకంటే అర్బన్ ఏరియా, అర్బనైజేషన్లో అధ్యక్ష, అర్బనైజేషన్లో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఇది కేవలం మెడికల్ ఫీల్డ్కో దానికో సంబంధించిందే కాదు. దానికి అర్బనైజేషన్లోనే వీళ్ళు మౌలిక వసతులు కానీ దాన్ని కల్పించగలిగితే ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఇది నేను చెప్పేది. కనుక ఏజ్డ్ పాపులేషన్ని చూసుకునేటువంటి ఫెసిలిటీస్, ఓల్డేజ్ హోమ్స్ అంటాం, ఎవరైనా చూడలేదు అనుకోండి అధ్యక్ష, ఓల్డేజ్ హోమ్స్ ఉండాలి కదా. నైట్ షెల్టర్స్ చాలామంది అడుగుతున్నారు. సో వీటి మీద కొంచెం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, మనకి అర్బనైజేషన్లో టోల్ గేట్స్ పెడుతున్నాం అధ్యక్ష. ఇప్పుడు మనకు టోల్ గేట్స్ ఉన్నాయి. ఎక్కడో జనసంచారం లేని దగ్గర ఎక్కడైనా టోల్ గేట్ పెడితే పెద్ద ప్రాబ్లం ఉండదు అధ్యక్ష. అదే జనసంచారం ఉన్న దగ్గర, పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర కానీ టోల్ గేట్స్ పెడితే రోజు గొడవలేదు. నేను యూఎస్ కూడా వెళ్ళాను అధ్యక్ష. స్మార్ట్ సిటీ కాన్సెప్ట్లో యూఎస్కి వెళ్తే అర్బన్లోని టోల్ గేట్స్ ఉన్నాయి అధ్యక్ష, కానీ దానికి ప్రత్యేకంగా సర్వీస్ రోడ్స్ ఉన్నాయి. టోల్ గేట్కి ఐదర్ సైడ్ 10 కిలోమీటర్స్ రైట్ రాయల్ రోడ్ అధ్యక్ష, ఎక్కడ కూడా దానికి ఎంట్రీ పాయింట్ ఉండదు. 10 కిలోమీటర్స్ ఆన్ ఐదర్ సైడ్. సో ఎవరైనా కారు వేసుకెళ్తే రైట్ రాయల్ వెళ్ళొచ్చు. కానీ నాకు టోల్ కట్టుకునే ఇంట్రెస్ట్ లేదు. యు గో బై సర్వీస్ రోడ్. సర్వీస్ రోడ్లు బ్లాక్ చేసుకుని మనం ఒక దౌర్జన్యం చేస్తూ డబ్బులు కలెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మనకి అర్బన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు అధ్యక్ష బిల్డింగ్స్ అవి నిర్మాణం చేసి. మన ఇల్లు కట్టుకుంటే ఏ ఇల్లు కట్టినా సరే 100 years డిజైన్ స్ట్రెంగ్త్. మన ఇల్లు అయితే ఖచ్చితంగా వర్షం వచ్చేటప్పుడు ఆ పైకి వెళ్ళి నీరు నుంచి ఉండగంట జాగ్రత్తలు తీసుకుంటారు అధ్యక్ష. అదే గవర్నమెంట్ బిల్డింగ్ అనుకోండి, ఎవరు పట్టించుకోవడానికి ఆస్కారమే ఉండదు. 25 సంవత్సరాలకి డైలాపిడేటెడ్ స్ట్రక్చర్ కింద అయిపోయి అది 100 సంవత్సరాలు దాటిపోయేటువంటి స్ట్రక్చర్ కింద తయారవుతుంది అధ్యక్ష. ఇలాగా మనం వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మనం వృధా అవుతుంది. దానికి ప్రత్యేకంగా ఎస్టేట్ వింగ్ ఒకటి స్టార్ట్ చేసి ఆ ఎస్టేట్ వింగ్ కేవలం ఆ స్ట్రక్చర్ ఒక లైఫ్ని కాపాడేటట్టుగా, నాకు ఎందుకంటే స్ట్రక్చరల్ రీహాబిలిటేషను, రెనోవేషన్ మీద నాకు పూర్తి అవగాహన ఉంది అధ్యక్ష. కనుక దానికి ఇదే కాదు, ఒక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషనే కాదు అధ్యక్ష, మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఎస్టేట్ వింగ్లో మనం పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ పాత్ర ఏంటంటే ఆ వింగ్, ఆ బిల్డింగ్ ఒక లైఫ్ని ఎన్హాన్స్ చేయడమే. దానికి వర్షం పడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఒకవేళ వాటర్ కానీ స్టాగ్నేట్ అయిపోతే ఏం చేయాలి, ఎక్కడైనా సరే చిన్న క్రాక్స్ వస్తే దానికి ఏం చేయాలన్నది ఇది పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దానివల్ల మనకు చాలా కంక్లూడ్ చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంటే ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి విషయాలు అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ప్లే గ్రౌండ్స్ అధ్యక్ష, ఈరోజు మనం బయట పిల్లల్ని పంపిస్తే హెవీగా ట్రాఫిక్ ఉంది కనుక పిల్లలకి ఏమవుతుందని భయంతో ఇంట్లోనే మనం టీవీలకి, సెల్ ఫోన్లకి పరిమితం చేసేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులకు నేను తెలియజేసేది ఏంటంటే, మనకి చిన్న ప్లేస్ ఉన్నా సరే ఒక క్లోజ్గా, ఇప్పుడు పికిల్ బాల్ క్రికెట్ అంటున్నాం, వాటిలో ప్రపోజ్ చేసి పిల్లలకి ఆడుకునే విధంగా, అలాగే పెద్దవాళ్ళకి అర్బన్ కాన్సెప్ట్లోని
వాకింగ్ ట్రాక్స్ అని చెప్పేసి వాటిని నిర్మాణం చేసేటట్టుగా, అంటే రోడ్ ఏరియానే, ఎందుకంటే ప్లే గ్రౌండ్స్ లేని దగ్గర ఏం చేస్తాం, రోడ్స్లే మనం వాకింగ్ ఏరియాస్ కింద కొన్ని డిజిగ్నేటెడ్ ఏరియాస్ని టైం నిర్ణయించి ఆ వాకింగ్ ట్రాక్లు పెట్టే విధంగా పిల్లలు ఆడుకోవడానికి క్లోజ్గా ఉన్నటువంటి ప్లే గ్రౌండ్స్ లాంటివి ఏర్పాటు చేయడం కానీ ఇవి చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవి అన్నీ కూడా బాగా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే మున్సిపల్ మంత్రి గారు సుమారు 14,000 కోట్లు రమారమి 14,500 కోట్లు ప్రపోజ్ చేశారో దానికి పూర్తి మద్దతు ఇస్తూ నాకు ఈ డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. పల్లా శ్రీనివాస్ గారు అన్ని మంచి